టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో ఈ నెల 29న ఎంసీపీఐయు రాష్ట్ర మహాసభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రవి తెలిపారు. గతంలో వీడిపోయిన పార్టీ వర్గాలు జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో ఏకమై ప్రజా సమస్యలపై పోరాటాలకు కార్యాచరణ రూపొందించేందుకు ఈ మహాసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంసీపీఐయు పార్టీ 2018 నుంచి కొన్ని భిన్నాభిప్రాయాలు కలిగి 2 కమిటీలుగా పనిచేయడం అనేది జరిగింది. ఇది సరైనటువంటి ప్రయాణం కాదు. ఒకే కార్యక్రమము, ఒకే నిబంధనల్ని అంగీకరించి పనిచేస్తున్నటువంటి పార్టీ చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు వచ్చినంత మాత్రాన వేర్వేరు కమిటీలుగా ఉండి పనిచేయడం వలన ఆల్ ఇండియా ఏకీకరణ సదస్సు జరిగింది. ఆ సదస్సులో కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు కార్యదర్శిగా కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో ఎన్నిక కావడం అనేది జరిగింది. చండీగఢ్లో మే 22, 23, 24 తేదీలో కేంద్ర కమిటీ సమావేశం జరిపి రాష్ట్రాలలో కూడా ఏకీకరణ సదస్సులు జరిపి ఒకే రాష్ట్ర కమిటీ, ఒకే రాష్ట్ర కార్యదర్శి ఎన్నికను చేసుకోవాలని చెప్పి కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఎంసీపీఐయు పార్టీ ఏకీకరణ రాష్ట్ర నిర్మాణ సదస్సును మన చింతల్ బ్రిడ్జి దగ్గర ఉండబడినటువంటి అల్పాహారం ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలంలోని దళాయిపాలెంలో 25 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్, నాయుడు పాలెంలో 50 లక్షలతో నిర్మించిన ఎస్సీ వసతి గృహ భవనాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో రాజీ ఉండదని, ఎన్టీపీసీ పరిసర గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో రానున్న పరిశ్రమల ద్వారా వేలాది ఉద్యోగాలు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మనం ప్రారంభించుకున్నాం. దళాయిపాలెంలో కమ్యూనిటీ హాలు 25 లక్షలతో ఎన్టీపీసీ వారు సహకారంతో, అలాగే గ్రంథాలయ సంస్థ ద్వారా ఒక గ్రంథాలయ సంస్థ బిల్డింగ్ ఒకటి అదొక 25 లక్షలతోనూ, ఏదో గతంలో మనం ఎలక్షన్ ముందే మాట ఇచ్చాం ఇక్కడ కానీ ఇంకా గ్రంథాలయం నుంచి కూడా కొంత డబ్బులు వస్తూ ఉన్నాయి. సిఎస్ఆర్ నుంచి ఇంకా ఫార్మా కంపెనీస్ నుంచి కూడా కొంత డబ్బులు రాజీ అయిపోతా ఉన్నాం. ప్రభుత్వ నిధులు కానీ మౌలిక వసతుల విషయంలో రాజీ పడం. అలాగే ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా అడుగుతూ ఉన్నారు. 54 పేర్ల లిస్టు మొన్ననే ఎన్టీపీసీకి ఇచ్చాం. మొదటి విడతగా ఒక 25. ఎందుకంటే మేము అడగగానే ఎంతో చొరవతో మా పనులకు ముందుకు వస్తున్నందుకు, అలాగే ఈ సిఎస్ఆర్ఏ కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొనేది లేదని కూడా గట్టిగా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా అంటే ఇక్కడ మా వాళ్ళే కొద్దిగా వాచ్ చేస్తుండాలి. ఏ తప్పు జరిగినా నా దృష్టికి చెప్తే దాన్ని దిద్దే కార్యక్రమం నేను తీసుకుంటానని మాటిస్తాను. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వాడ చీపురుపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026-2027 ఖరీఫ్ వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సబ్సిడీపై ఎరువులు సకాలంలో అందించి సాగులో నష్టాలు లేకుండా చూడటం ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించిన ఎమ్మెల్యే రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన విధానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తరపున అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అనకాపల్లి ధనలక్ష్మి గారు సార్ని బొక్కతో సత్కరిస్తారు. అందరూ క్లాప్స్ కొట్టాల్సిందని కోరుతున్నాను. కాన్స్టిట్యున్సీ తరఫున 2026-27 గాను వరి విత్తనాల ప్రారంభ కార్యక్రమం మన గౌరవ శాసనసభ్యుల వారితో జరగబోతుంది. మనకి పొజిషనింగ్ వచ్చేటప్పటికి గ్రీన్ మెన్యూర్ సభవరాలు 20 క్వింటాలు సార్, పాడి సీడ్ 744 సార్, మొత్తం 764 సీడ్ ఫీడ్ అంతా కూడా ఇచ్చి
ఏది కూడా కొరత లేకుండా రైతు అడిగినప్పుడు మరి దానిలో భాగంగానే మీరు పండించిన వరిని కూడా మేము టైంకి మీ కళ్ళాల దగ్గరికి వచ్చి కొనే విధంగా కూడా డబ్బులు కూడా ఇమీడియట్గా మీ అకౌంట్లో పడే విధంగా కార్యక్రమం చేస్తాం. ముందు ప్రతి ఒక్క రైతుకి కూడా అభినందనలు తెలియజేస్తూ రైతు నష్టపోయే కార్యక్రమం ఎక్కడా జరగకూడదు మా అధికారులు కూడా ఆదేశిస్తా ఉన్నాం. రైతుకు అందుబాటులో ఉండండి, రైతు ఎప్పుడు ఏది కోరుకున్నా అది అందే విధంగా. ఒకవేళ జిల్లాలో ఏదన్నా కొరతుండి మన ప్రాంతంలో కొరతుండి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కానూరులో టీడీపీ జెండా దిమ్మె ధ్వంసం కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పార్టీ శ్రేణులు చేరుకోగా భారీగా పోలీసులు మోహరించారు. అనంతరం ధ్వంసమైన చోటే నూతన జెండా దిమ్మెను పునర్నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ జెండా దిమ్మె తొలగింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ విభేదాల మధ్య ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. చాలా పెద్దమంది సైకోల్ని ఎంతోమంది సైకోల్ని చూసాం, కానీ పెనమలూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ తయారయ్యాడు. మొదటి నుంచి కూడా రెచ్చగొట్టడం, ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా అగౌరవంగా మా మీద దూషించటం, ఉన్నవి లేనివి మాట్లాడి మీడియాలో అతను ఏదో పెద్ద లైఫ్ ఉంటుంది అని చెప్పి కొద్దిగా డ్రైనేజ్ అవసరం ఉండి ముందస్తుగా పనిచేస్తే ఇదిగో పనిచేసిన దానికి టెండర్ పిలిచారని చెప్పేసి అసత్య ప్రచారం. ఈరోజు ఉదయం ఇక్కడ ఎప్పటి నుంచో 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది. దాని మీద ఇల్లు, చక్రం, నాగలి గుర్తు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి. ఓర్పుతో సహనంతో మనం బ్యాడ్ అవ్వకూడదు. అతను చేసిన తప్పు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొలగించిన చోటే ఇప్పుడు స్తూపం నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇలాంటి చర్యలు కనుక మళ్ళీ చేస్తే చాలా సివియర్గా, ఇప్పుడు చాలా సహనంతో ఓర్పుతో కార్యకర్తలందరూ కూడా నేను చెప్పిన మాట వింటున్నారు. పిచ్చి ఆశాలు ఇస్తే మాత్రం గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతారు. అది తొడలోనే ఉంది. నువ్వు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. నీ చర్యలు కూడా ఇలాంటి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర ఉప అధ్యక్షుడు కొట్టాల యాదగిరి మాట్లాడుతూ జూలై 2న ఉప్పల్ బగాయత్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడిచినా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని, ప్రభుత్వాలు హామీలతో మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. అదేవిధంగా 250 గజాలు భూమి ఇళ్ల స్థలాన్ని ఇస్తామని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మరి గద్దెనెక్కిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ హామీలన్నింటినీ విస్మరించిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఆ క్రమంలో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు మరో తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమంలో పాల్గొన్న సబ్బండ వర్గాలు, ఉద్యమకారులకు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి న్యాయం జరగలేదనే విషయం అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే ఉప్పల్ బగాయత్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఉద్యమకారులకు రావాల్సిన తెలంగాణ రాష్ట్రం వచ్చి పుష్కర కాలమైన తరుణంలో ఈనాడు గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఉద్యమకారులని ఫేక్ ప్రామిసులతో మభ్యపెడుతూనే ఉన్నారు. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ కెరటము. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కవితమ్మ అమ్మాయి. ఈ రోజున ఉద్యమకారుల గోస, బాధ తెలుసు కాబట్టే ఈ రోజున జూలై 2వ తారీఖున పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం అంపిలి గ్రామంలో నాగవలి నది తీరాన శ్రీ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
వేద పండితులు జోష్యుల కుర్మనాథ శర్మ, ఆంజనేయ శర్మల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ హోమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు కొనసాగగా ప్రతిష్ఠ అనంతరం వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మహానారాయణ సేవలో సుమారు 10,000 మందికి అన్నదాన వితరణ జరిగింది. శాస్త్రం చాలా గొప్పదిరా నాయనా, నీకు పాపం వచ్చిందిరా అన్నాడు వ్యాస మహర్షి. ఎవడికి? బలరామ చక్రవర్తికి, కృష్ణ పరమాత్మ అన్నగారికి. నాకెందుకండి పాపం అన్నాడు బలరామ చక్రవర్తి. నాయనా, శాస్త్రం మర్మంగా ఉంటుందిరా, 4 రకాల పాపాలు ఉంటాయిరా. రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత, దర్శాయాశ్రయ కృతం దోషం శిష్య పాపం గురుర్వజేతు. రాజ్యంలో జరిగే పాపాలన్నీ రాజుగారివి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీహరి చిల్డ్రన్స్ కేర్ చిన్నారుల ఆసుపత్రిని ఎమ్మెల్యే పార్థసారథి ప్రారంభించారు. చిన్నారులకు ఆధునిక వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిహర్ మాట్లాడుతూ నవజాత శిశువులు, చిన్నారులకు సంబంధించిన వివిధ ఆరోగ్య సమస్యలకు నాణ్యమైన చికిత్స అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. తన సొంత క్లినిక్ని ప్రారంభించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. శ్రీహరి చిల్డ్రన్ కేర్ అనే ఒక క్లినిక్ని నా పక్కన ఉన్నటువంటి డాక్టర్ హరిచరణ్ గారు, డాక్టర్ హరి నా పక్కన నిలబడుకున్నటువంటి డాక్టర్ హరిహర్. నా పేరు డాక్టర్ హరిహరన్, చిన్నపిల్లల డాక్టర్ను, పీడియాట్రిక్స్, డిఎన్బి పీడియాట్రిక్స్, ఫెలోషిప్ ఇన్ నియోనటాలజీ అంటే నవజాత శిశువులకు సంబంధించి దాంట్లో స్పెషలైజేషన్ చేస్తున్నాను. చిన్నపిల్లల గురించి మామూలుగా అంటే విష జ్వరాలు కానీ, డెంగ్యూ, చికెన్ గునియా, టైఫాయిడ్, కామెర్లు, తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళు, లేదంటే చిన్నపిల్లలకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, వాంతులు, విరోచనాలు, నిమ్ము, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకునే ఇబ్బంది, జ్వరంతో కూడిన ఫిట్స్, లేదంటే మెదడువాపు వ్యాధులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధి పెందకంచర్ల శివారులో అసైన్డ్ భూమిలో నిర్మించిన 45 గుడిసెలను రెవెన్యూ, హెచ్ఎండిఏ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య తొలగించారు. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకునే చర్యల్లో భాగంగా ఈ తొలగింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో రైతు అనంతలక్ష్మికి చెందిన భూమిలో నిమ్మ మొక్కలు నాటారు. ఎంపీడీఓ శ్రీధర్ మస్తాన్, ఏపీఓ కోటేశ్వరమ్మ పర్యవేక్షణలో 1.5 ఎకరాల్లో నిమ్మ మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో మొత్తం 4 ఎకరాల్లో నిమ్మ తోట ఏర్పాటు చేయడానికి అనుమతి లభించగా ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ శ్రామికులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.
కర్నూలు నుంచి ఆదోని, ఎమిగనూరు, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం ప్రాంతాలకు సాయంత్రం వేళల్లో తగినన్ని బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ ఆర్టీసీ అధికారులు వెంటనే అదనపు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. అలాగే కర్నూలు బస్టాండు విస్తరణ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. మిత్రులారా, మరి చూసుకున్నట్లయితే కర్నూలు నుంచి ఆధునిక అసలు సాయంత్రం పూట బస్సులు లేని పరిస్థితి ఉంటుంది. చాలాసార్లు మేము కూడా ఇబ్బంది పడ్డాము. ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు, విద్యార్థులు కావచ్చు, హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఉంది. సాయంత్రం 4 గంటలు దాటితేనే బస్సు లేని పరిస్థితి. అదే చేపల మార్కెట్లకు ఒక బస్సు వస్తే బస్సు నిండా 150 మంది ఎక్కేటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా మరి చెప్పుకోవడానికి అయితే కర్నూలు జిల్లా అంటున్నాం, కానీ కర్నూలు నుంచి నంద్యాలకు బస్సులు ఫ్రీగా ఉన్నాయి. కానీ కర్నూలు జిల్లా ప్రాంతమైన ఆదోని, మంత్రాలయము, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాలకి అసలు బస్సులు లేవు. ఒక బస్సు కానీ ఆ వెహికల్ తిప్పుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు ఆర్టీసీ అంటే ప్రజల్ని ఒక చోటు ఇంకో చోటు చేయడానికి ఆర్టీసీ ఉండేది. మరి ఆ పనిలో ఆర్టీసీ ఫెయిల్ అయినప్పుడు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వారికి ఎలాగైతే సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రైవేట్ వెహికల్స్ తిరిగినాయో అట్లా సాయంత్రం దాటితేనే ప్రైవేట్ వాళ్ళకి కూడా ఆధునిక వెహికల్స్ తిప్పే అవకాశం ఇవ్వాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున మరొకటి డిమాండ్ చేస్తున్నాము. ఈ బస్ స్టాండ్ కూడా చాలా దరిద్రంగా తయారైంది. ఏదైతే కర్నూలు బస్ స్టాండ్ ఉందో ఒక వీడియో గేమ్లాగా తయారైంది. ఒకేసారి 4-5 బస్సులు వస్తాయి. ఎవరైనా బస్సు కోసం పరిగెత్తే పడితే ఆ బస్సుల మధ్యలో నలిగిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ బస్సులతో వచ్చినప్పుడు ఇంకొక బస్సు వచ్చినప్పుడు సడన్లీ గుద్దుకోవడం కావచ్చు, 2 బస్సుల మధ్య నలిగిపోయే అవకాశాలు కూడా ప్రమాదాలు ఉన్నాయి. ఇంతకు జరగలేదు, జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ బస్ స్టాండ్ని కూడా కొంచెం విస్తరించి చేయాలని, ఒకవేళ బస్ స్టాండ్ స్థలం తక్కువ పడితే బస్ స్టాండ్ను ఆధునిక రోడ్డుకు వేయాలని కూడా మేము ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంపై ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కఠినంగా పనిచేసి ఆధుని ప్రాంతానికి బస్సులు పంపాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తాం. లేనిడలా ప్రభుత్వానికి ఈ విషయంపై ఉన్నతాధికారులు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని సముద్ర తీర గ్రామాల్లో తీవ్ర త్రాగునీటి సమస్య నెలకొన్న నేపథ్యంలో వెంటనే చర్యలు చేపట్టాలని బీజేపీ ఓబీసీ మోర్చా నేత పీతా రవిచంద్రరావు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. భూగర్భ జలాలు ఉప్పగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీరు అవసరాలకు సరిపోవడం లేదని పేర్కొన్నారు. వాటర్ ట్యాంకర్ల సంఖ్య పెంచడం, ఫిల్టర్ బెడ్లు, రా వాటర్ పంపులు ఏర్పాటు చేయడం, పైప్ లైన్లు విస్తరణ వంటి చర్యలు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరహడం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామ పురోహితుడు రవి స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త సలాది నరసింగారావు మాట్లాడుతూ మధ్యాహ్నం 2000 మంది భక్తులకు అన్న సమారాధన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పూజలలో గ్రామ మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ జి నరసింగారావుతో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. తర్వాత ఆలయాలకు అట్టగానే సరికాదు, దాన్ని ఆచరణ పోషించాలి. ఆలయాలు పోషించకపోతే ఆలయాలు పెంచుపెట్టేస్తాయి. కాబట్టి మొత్తం చెప్పేసి నేను వాదించాను. 3 సంవత్సరాలు అలా త్యాగం చేశారు. అయినా కడదాం, ఎలాగైనా కట్టాలి. ఫస్ట్ మా నాన్నగారు కట్టించారండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, అది హైవే ఎక్స్టెన్షన్లో పోయింది. కాబట్టి ఎలాగైనా కట్టాలని సలాది నరసింహరావు గారు నిజంగా కూడా వైప్రయాసం కోర్చండి. ఆయనకి 60 సంవత్సరాలు. ఆయన స్టంట్స్ కూడా
కామారెడ్డి జిల్లా పోలీసుల ఆపరేషన్ కవచ్లో భాగంగా అక్రమ వన్యప్రాణుల వేటకు పాల్పడుతున్న ముఠాను పట్టుకుని 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 నాటు తుపాకులు, 1 ఎయిర్ గన్, భారీగా వేట సామాగ్రి, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అక్రమంగా ఆయుధాలను కొనుగోలు చేసినట్లు తేలిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ కేసును ఛేదించిన గాంధారి, తాడ్వాయి పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. దీంట్లో ఇవన్నీ కూడా మజిల్ లోడెడ్ వెపన్స్ అన్నమాట. అంటే ముందు ఆ బ్యారెల్ ముందు నుంచి వాళ్ళు కనుకోవడం దాన్ని లోడ్ చేసుకొని ఆ చెల్లాస్ ఉంటాయి పెల్లెట్స్, ఆ పెల్లెట్స్ ని దాంట్లో లోడ్ చేసేసి బ్లాస్ట్ చేస్తే ఆ ఫోర్సింగ్ అది పోతుంది. ఈ 5 వెపన్స్ అది ఇది మాత్రము వితౌట్ గన్ పౌడర్ ఉంటుంది. ఇది మెకానికల్ గా యూజ్ చేసి ఏ వెపన్ ఇది ఆన్లైన్ లో పర్చేస్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. 18,000 రూపీస్. సో ఇది ఎక్కడ పర్చేస్ చేశాడు, దీనికి లీగాలిటీ ఏంటంటే లీగల్ టీమ్ ఒకసారి ఒపీనియన్ తీసుకుంటాం. వీళ్ళపైన గతంలో ఏ కేసు పెట్టాలో మనకేం తెలియదు. ఇప్పుడైతే మనకు ఆన్లైన్ లో మనం చెక్ చేసిన వీళ్ళపైన గతంలో వైటల్ బాడీ పార్ట్స్ ఉంటే చనిపోయే అవకాశం ఉంది. సో దీన్ని పబ్లిక్ ఎవరు కూడా ఎంకరేజ్ చేయదు. సో ఇటువంటి వాళ్ళ ఊర్లో కూడా ఎటువంటి అన్లైసెన్స్ వెపన్, అది నాటు కావచ్చు, కంట్రిబ్యూట్ కావచ్చు, లేకపోతే ఇంపోర్టెడ్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ దృష్టికి వస్తే ఇమీడియట్ గా 112 కానీ లేకపోతే వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫర్దర్ గా ఎటువంటి ఈ వెపన్స్ వల్ల ఎటువంటి హామ్ జరగకుండా మనం. ప్రకాశం జిల్లా పంగులూరు మండలం జాగర్లమూడి వారిపాలెం ఫ్లైఓవర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కార్తిక్ అనే యువకుడు మృతి చెందాడు. ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళుతుండగా బైక్లో పెట్రోల్ అయిపోవడంతో ఫ్లైఓవర్పై ఆగిన కార్తిక్ అతని స్నేహితులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో కార్తిక్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనతో కుటుంబం సభ్యులు రోదనలు విషాదాన్ని నింపాయి. అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం కేజేపురంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గో టు విలేజ్ 40 రోజుల కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కండెల్లి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగలు విజ్ఞానం, నైపుణ్యం, సృజనాత్మకతను ఆయుధాలుగా చేసుకుని విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువత విద్యలో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, యువత పాల్గొన్నారు. ఈరోజు నాయశ్రీ కృష్ణనాథ్ గారి ఆదేశాల ప్రకారంగా మన సమాధానం తెలియజేసుకుంటూ మరి రేపు రాబోయే కాలంలో వర్గీకరణ ఫలాలు అందరూ అందుకోవాలంటే తప్పనిసరిగా మనందరం కూడా రేపు భారత విద్యార్థులందరికీ కూడా విద్యలో ముందుండి ఏ రకమైనటువంటి విద్య అభ్యసించాలి, ఏ రకమైన కోర్సు తీసుకోవాలి, మరి మన వాళ్ళందరూ ఇంటర్మీడియట్తో ఆపేస్తున్నారు. అలా కాకుండా డిగ్రీలు, మరి వైద్య విద్యా సీట్లు, ఇంజనీరింగ్ సీట్లలో కోర్సులు చేరి మరి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని రేపు భారత పౌరులందరినీ కూడా మరి విద్యార్థులు, ఉపాధ్యాయులు మరి అనేక మంది గ్రామంలో ఉన్నారు. మరి వారందరి యొక్క ఆదేశానుసారం ద్వారా మరుగుదల నడిచి మరి విద్యలో ముందుండి ఏబీసీడీ వర్గీకరణ ఫలాలు అందుకుంటారని ఆశిస్తూ మరి ఈ అవకాశం అందరూ కూడా శుభాన్ని తెలియజేస్తారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు.